టెక్నాలజీ యుగంలో సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అంటూ ఎవరు మడికట్టుకొని కూర్చోవడం లేదు. ఈ మధ్య కాలంలో లింగభేదంతో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వారిని బహిరంగంగానే పెళ్లాడుతున్నారు. దీనికి కోర్టులు కూడా అంగీకరిస్తున్నాయి. అయితే సమాజంలో వీటికి ఆమోదం లేకపోయినా సరే కొందరు మాత్రం ధైర్యం చేసి మరి ఇలాంటి బంధంలోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా ఇదే తరహాకు చెందిన ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. కోడలపై మనసు పారేసుకున్న అత్త ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా భర్తను వదిలేసి మరి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆ తర్వాత కోడలిని ఓ గుడిలో వివాహం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి న్యూస్, ఫోటోలు వైరల్గా మారాయి. ఈ వింత ఘటన బీహార్లోని గోపాల్గంజ్లోని కుచైకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బేల్వా గ్రామానికి చెందిన మహిళకు అప్పటికే పెళ్లైంది. భర్తతో కలిసి కాపురం చేసుకుంటుంది. అంతా బాగానే ఉందని అనుకుంటూ ఉండగా అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్త తన మేనకోడలపై మనసు పారేసుకుంది. తన ప్రేమ విషయాన్ని ఆమెకు కూడా చెప్పింది. మేనకోడలు కూడా ఓకే అనడంతో 3 ఏళ్లుగా వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇదే క్రమంలో వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. అత్త కోడల ప్రేమను వారు అస్సలు అంగీకరించలేదు. కానీ ఎలాగైనా సరే కలిసి బ్రతకాలనుకున్న అత్త కోడళ్ళు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంకెవరితోనూ పెళ్లి చేస్తారన్న భయంతో మేనకోడలు ఇంటి నుంచి వచ్చేసింది. నన్ను వదిలేస్తున్నదేమో అన్న భయంతో అత్త కూడా తన భర్తను వదిలేసి మేనకోడలి కోసం ఇంట్లోంచి వచ్చేసింది. వీరిద్దరు కుటుంబ సభ్యులు బంధువులను కాదని ససముసాలోని దర్గా భవానీ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత వేద మంత్రాల సాక్షిగా మేనకోడలి మెడలో అత్త తాళి కట్టేసింది. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచారు. 7 జన్మలు ఒకరితో ఒకరు కలిసి ఉంటామని వాగ్దానం చేసుకుని పెళ్లి బంధంలోకి ప్రవేశించారు. వీరిద్దరి పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అత్త మేనకోడలి ఈ అపూర్వ వివాహంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.